ఈ వీడియో అయితే అసలు మిస్ అవ్వద్దు. ఎంత పెయిన్ అనుభవించానంటే ఇన్ని రోజులు లిటరల్లీ రోజు హెడేక్, నెక్ పెయిన్ విపరీతంగా అనమాట. చాలా దారుణమైన సిచ్యువేషన్ అనుభవించి ఇండియన్ కర్స్కి వచ్చిన తర్వాత ఈరోజు నాకు చాలా రిలాక్స్ అవుతున్నాను అనిపిస్తుంది. చాలా నరకం నుంచి బయటకు వచ్చాను అనిపిస్తుంది. ఇదంతా మీరు తెలుసుకోవాలంటే వీడియో అంతా చూడండి. చాలా పెయిన్ అయితే అనుభవించాం నిజంగా. చాలామంది లేడీస్కి చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఉంటుంది ఇందులో. శ్రీ మారమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన గురూజీ మునిరాజు గారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి 9666882223. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణ, ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కారం చూపబడను. ఎటువంటి సమస్యలకైనా స్త్రీ పురుషులకు 100% పరిష్కారం చేయబడను. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. ఇప్పుడు కొంతమంది అంటారు, ఎందుకు ఇలాంటివన్నీ అవసరమా, ఇలాంటి పెట్టుకోవడం ఎందుకు, ఈ బాధలు పడడం ఎందుకు అనేసి. కోర్స్ అనే వాళ్ళకి ఒక్కటే చెప్తాను, సరదాలు అనేవి కొంతమందికి ఉంటాయి, కొన్ని కోరికలు అనేవి కొంతమందికి ఉంటాయి. సో ఆ కోరికల కోసం కొంచెం ఏదో కావాలని చెప్పేసి అయితే అనిపిస్తుంది. సో ఆ రకంగా మేము అండ్ మాకు నీడ్ కూడా. సో ఆ నీడ్ కోసమైనా సరే మేము ఇలాంటివి చేయించుకుంటున్నాం. అది సరదా, అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు, సలహాలు బోల్డ్ ఇవ్వచ్చు. బట్ మనం చాలామందికి కోరికలు అనేవి ఉంటాయి. అంటే బ్యూటీకి సంబంధించి లేడీస్కి చాలా కోరికలు అనేవి ఉంటాయి. అఫ్కోర్స్ అందరికీ ఉండకపోవచ్చు. ఆ ఉన్న వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఇవి పెట్టారు తను నాకు హెయిర్కి. ఇవి పెట్టకూడదంట. యాక్చువల్లీ ఇది పెడితే మనకి ఏంటంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అయితే చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క. ఇప్పుడు వచ్చేసరికి హెయిర్ ఎక్స్టెన్షన్ కోసం చాలామంది నన్ను అడిగారు కదా, అక్క మీకు ఎలా ఉంది, దాని తర్వాత రిజల్ట్స్ మాకు చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ మాకు చెప్పండి అని చెప్పేసి. ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో లిటరల్లీ మనకి తెలియకుండా, అవగాహన లేకుండా ఎక్కడికి ఏమి చేయించుకోకూడదు. ఇదైతే మాత్రం ఫస్ట్ పాయింట్. నేను చేసిన తప్పు ఏంటి అంటే, అఫ్కోర్స్ తను బాగానే మంచి హెయిరే ఇచ్చారు, మంచిగానే చేశారు. నేను తనని తక్కువగా అనట్లేదు, ఇంతకుముందు చేసినామే మంచి గుడ్ హెయిర్. బట్ ఏంటంటే తను ఇచ్చిన ట్రీట్మెంట్ మనకి సేఫ్ కాదు. లైక్ ఏంటంటే మనం హెయిర్ ఎక్స్టెన్షన్ చేసినప్పుడు ఎలా చేయించాలి, ఏదైతే సేఫ్ అనేది మెయిన్ అనమాట, మెయిన్ థింగ్. సో ఇప్పుడు అది మళ్ళీ నేను వేరే దగ్గరికి వచ్చి ఇప్పుడు అది రిమూవ్ చేయించి ఇంకో మెథడ్లో నేను ఇప్పుడు చేయిస్తున్నాను. ఫస్ట్ అసలు తను నాకు ఇచ్చిన ట్రీట్మెంట్ ఏంటి, అండ్ నెక్స్ట్ నేను తీసుకోబోయే ట్రీట్మెంట్ ఏంటి అనేది ఇప్పుడు మొత్తం ఈ వ్లాగ్ అనమాట. ओके ना, मरी स्टेज ऊपर से नहीं होगा, नीचे से, दोनों साइड से, आप नीचे से ऊपर से. ఇలా ఇప్పుడు ఇది మెటల్ కదా, ఓకే, ఇదని చూపియరు వాళ్ళు. साइड में आई जाए నిజం చెప్తున్నా, ఇదంతా పెయిన్ అండి, చాలా పెయిన్ వచ్చేసింది. నేను అది ఎవరికైనా చెప్పుకుందాము అంటే తిరిగి నాకెక్కడ రివర్స్ అవుతుందా అని చెప్పేసి నేను ఎక్కడ చెప్పుకోవట్లేదు. తలంతా బరువుగా, అందుకే చాలామంది అక్క రివ్యూస్ చెప్పండి ఎలా ఉంది అని చెప్పేసిన సరే నేను చెప్పేదాన్ని కాదు. బికాజ్ ఎందుకోసమంటే నేను సజెస్ట్ చేశానంటే నాతో ఇంకో 10 మంది అయినా వెళ్తారు. సో ఆ 10 మెంబర్స్ నానండి ఇబ్బంది పడద్దు అని చెప్పేసి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కూడా పెట్టారు, హెయిర్ ఎక్స్టెన్షన్ ఎక్కడ చేయించారు, మాకు డీటెయిల్స్ కావాలి, ఇవన్నీ కూడా. బట్ నేను ఎప్పుడు కూడా ఏది ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఇందుకే ఎవరికి కూడా రిప్లైస్ ఇవ్వడానికి. ఎందుకంటే ఇలా నేను ఫేస్ చేస్తున్నా కొంచెం. అది ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ మెటాలిక్ బాల్స్ ఎన్ని ఉన్నాయో అవి మనకి పైనుంచి ఇక్కడ పెడతా ఉంటే ఆ బరువు ఎంత ఉంటుందో మీకు
తెలియదు, చెప్పలేము, ఆ రేంజ్లో ఉంటుంది. సో అందుకనే నేను చూపించాను కదా, అవి ఎవరైనా సరే మీరు హెయిర్ ఎక్స్టెన్షన్కి వెళ్తున్నారు అంటే అవి ఉంటే మాత్రం దయచేసి ఎవరు కూడా అలో చేయొద్దు. బికాజ్ ఎందుకంటే చాలా ఫేస్ చేస్తాము, అది నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు షేర్ చేసుకుంటున్నా. ఓకేనా? 36, 38 వస్తుంది. మనం కింద ఇక్కడ కట్ చేసి 34, 32 అలా వచ్చేస్తుంది. ఇది మీ హెయిర్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. మీరు కలర్ వేసుకున్నారు కదా, ఇది 100% మ్యాచింగ్. ఇది 100% మ్యాచింగ్ ఉంటుంది. సో బెస్ట్ ఏంటంటే ఆతికి ఏమంటుందంటే మీ హెయిర్ బాగా చెడిపోయింది, బాగా ఇప్పుడు ఇక్కడ పట్టుకోండి, ఇక్కడ సో మీకు బొటాక్స్ చేయిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. ఓకే, బొటాక్స్ చేస్తే 100% లైఫ్ పోతుంది, హెయిర్ కంప్లీట్గా స్ట్రైట్ అయిపోతుంది. సో మీకు అట్లీస్ట్ ఒక ఫ్రిజీ ఫ్రీ లేకుండా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ అంటే సజెషన్ ఇది. మీకు ఆల్రెడీ మీకు లైఫ్ ప్రాబ్లమ్ ఉంది, హెయిర్ డ్రై అయింది కదా. సో బొటాక్స్ అనేది ఇప్పుడు ఐ ఓన్ ఓనీ ఉంటాయి ట్రీట్మెంట్స్. మా బ్రాండ్లో ఇది కెఫెక్ట్ బ్రాండ్ వాడతాము, సేమ్ బ్రాండ్స్ ఇక్కడ వాడతాం. సో బెటర్ ఒక టైం అయినా పర్లేదు, ఒక బొటాక్స్ 3 hours చేసుకోండి, దెన్ మీకు ఎక్స్టెన్షన్. హెయిర్ అనేది ఇంత ఉండకూడదు. బొటాక్స్ ఈ హెయిర్ మీకు కింద మనం ఇది తీసేద్దాం. ఇది ఎందుకంటే ఏ ఒక ఆడవారైనా కానీ ఇప్పుడు మీకు కూడా షార్ట్ హెయిర్ ఉంది కదా. సో టెంపుల్ మనకి ఇదన్నీ టెంపుల్ హెయిర్ అలానే వాళ్ళు చేస్తారు, అవి వేలంపాట్లో తీసుకొచ్చేది. సో ఈఎంఐ కూడా షార్ట్ హెయిర్ ఉంటుంది. ఇవన్నీ తీసేసి సేమ్ డోనర్ పనిష్ ఉంది ఒకటి. సో ఇది కూడా సేమ్ అదే మీ బ్లాక్ మ్యాచ్ సేమ్ బ్లాక్ అనమాట, అదే బ్లాక్ వస్తుంది. అప్పుడు దీంతో ఏమైనా సరిపోకపోతే కొంచెం తీసాను. మీకు పెట్టిన 100 గ్రామ్ కూడా లేదు, కానీ ఇది 130 గ్రామ్ వాల్యూమ్ ఉంటుంది. ఎందుకంటే ఒక డోనర్ ఒకే అమ్మాయి, అది వచ్చేది 160, 170 గ్రామ్ వస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు నా హెయిర్ మొత్తం ఫ్రీజీ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు బొటాక్స్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి దానికి తోడు హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది మళ్ళీ చేస్తారు. ఫస్ట్ అసలు హెయిర్ అంతా కూడా ఫ్రీజీ అయిపోయింది అనమాట, బాగా రఫ్గా ఉంది హెయిర్. అండ్ ఆ ముందు పెట్టిన దాని మీద ఏంటంటే పేరు పట్టేసి చిక్కులు, విపరీతమైన చిక్కులు పట్టేసింది. లిటరలీ చూసుకోండి, నానో పిన్స్ అంటారు వాటిని. ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించినట్టు అవి ఉంటే మాత్రం దయచేసి ఎవరో కూడా ఎక్స్టెన్షన్ అనేది పెట్టించుకోవద్దు. ఓకే. యాక్చువల్‌గా నాకు ముందు పెట్టిన పిన్స్ ఇవేనండి. నానో పిన్స్ అంటే ఇవే. నానో పిన్స్‌తోని ట్రీట్మెంట్ వచ్చేసరికి ఏంటంటే ఇవి మెటల్ అనమాట. సో, ఈ మెటల్‌వి మనకి హెయిర్‌లో పెట్టినప్పుడు ఏమవుతుంది అసలంటే చిక్కు పడిపోవడం, మెయిన్‌గా జడలు కట్టేయటం అనమాట. పేలు పట్టేసి చాలా దారుణమైన ఇరిటేషన్. అండ్ ఇంకోటి ఏంటి అసలంటే ఇది మొత్తం ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకే ఉంటుందనమాట. సైడ్స్ గానీ ఏమి ఫిల్ అవ్వదు నానో పిన్స్‌తో. అండ్ నానో పిన్స్‌తో వచ్చేసరికి ఇంకొక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అసలంటే మనకి సడన్‌గా ఏమైనా బ్రెయిన్ స్కాన్స్ గానీ ఏమైనా తీయించుకోవాలి అంటే మటుకు అస్సలు అవ్వదు అండి. ఎందుకంటే ఇది మెటల్. మన హెయిర్‌లో ఆ మెటల్ ఉన్నప్పుడు స్కాన్‌కి వెళ్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. అలాంటి టైంలో చాలా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ గ్రహించుకోండి. ఈ నానో పిన్స్‌తో ఎవరైనా హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే మటుకు అసలు రూపాయి కూడా పెట్టకండి. నేనంటే లాస్ట్ టైం ఫ్రీగా చేయించుకున్నాను కాబట్టి నో ప్రాబ్లమ్. బట్ దీనికోసం చాలా మంది 60,000, 80,000 వరకు ఖర్చు పెడుతున్నారు. లిటరల్లీ ఇక్కడ ఇండియన్ కర్ల్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అసలంటే ప్రతి ఒక్కరు ప్రాబ్లమ్ ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే, ఇంక్లూడ్ మీ. నేను లాస్ట్ టైం అక్కడ పెట్టించుకున్న తర్వాత ఆ పిన్స్‌తో నాకు ప్రాబ్లమ్ అయిపోయి బాగా హెడేక్, నెక్స్ట్ ఏంటంటే నెక్ పెయిన్. ఎప్పుడూ లేదు, నేను నెక్‌కి ఇది కూడా కొనుక్కున్నాను పిల్లో. సో, ఇలాంటివన్నీ ఫేస్ చేశాను. ఏంటా అనుకున్నాను, ఇది ఎవరికైనా చెప్దాము అంటే మా ఇంట్లో వాళ్ళు ముందు నన్ను తిడతారని చెప్పేసి భయంతోని కామ్‌గా ఉన్నా. బట్ నేను ఎప్పుడైతే బాలకృష్ణ గారికి నిన్న ఫోన్ చేసేసాను, నా వల్ల కావట్లేదు ఏదోటి చేయండి అంటే, ఇది కూడా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వీళ్ళ పేజ్ చూసి నేను ఈయనకి చేశానండి. ఇండియన్ కర్ల్స్ హైదరాబాద్ అని ఉంటుంది. వీళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఒకసారి వెళ్ళి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. వీళ్ళ సర్వీస్ అండ్ వీళ్ళు చేసేదంతా కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంది.
దీని గురించి ప్రాసెస్ అంతా కూడా మనం బాలకృష్ణ గారితో మాట్లాడదాం. ఆయన మొత్తం అంతా మీకు వివరిస్తారు. సో లేడీస్ మెయిన్గా హెయిర్ ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా తొందరపడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆలోచించి జాగ్రత్తగా మనకి ఎక్కడ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉందో అక్కడ మాత్రమే వెళ్ళండి. మేము ఫేస్ చేసాం కాబట్టి ఇంకొక నలుగురు అలర్ట్ అవుతారని చెప్పేసి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా. నేనే కాదు, చెర్రీ సతాక్షి గారు కూడా సేమ్ ఫేస్ చేసి ఆవిడ కూడా సేమ్ ఇక్కడికే వచ్చి చేయించుకొని వెళ్ళారు. ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయినట్టు ఒక వీడియో కూడా ఆవిడ పోస్ట్ చేశారు. సో మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ నా ప్రాబ్లం కూడా సేమ్ అన్నమాట. అదే ఓకేనా. మరి ఇలాగా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. మీ అందరూ కూడా నేనైతే సజెస్ట్ చేసేది ఇప్పుడు ఇండియన్ కర్ల్స్. ఎందుకంటే ఇది పెట్టినప్పుడు కూడా నాకు నార్మల్ గానే ఉంది. అసలు నాకు కనీసం ఏం ఐ మీన్ చిన్న కూడా బరువు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా లైట్ వెయిట్ ట్రీట్మెంట్ అండి. ఆ ట్రీట్మెంట్ గురించి మీకు ఆయనతో మాట్లాడి చెప్పిస్తా. ఓకేనా. ఇంకో విషయం ఏంటి అంటే ఈ నానోపిన్స్ అనేవి చాలా అంటే తొందరగా అయిపోతుంది నానోపిన్స్ తోని హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది. ఒక జస్ట్ మనకు ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour బిలో అయిపోతుంది. బట్ ఈ ప్రాసెస్ అయితే లిటరల్లీ నేను ఇప్పటికి కూర్చొని ఇంచుమించు 6 to 7 hours అయింది. ఎందుకంటే నా హెయిర్ బొటెక్స్ తీసుకున్నాను. అది కాకుండా నాకు పెట్టిన హెయిర్ కి కూడా బొటెక్స్ చేసి మొత్తం అదంతా వితౌట్ బొటెక్స్ అయితే ఇంచుమించు 4 hours అయితే ఈజీగా పడుతుంది. సో అర్థం చేసుకోండి మీరు కూడా ఎంత అక్కడ నానోపిన్స్ తోనైతే జస్ట్ క్లిప్ పెట్టి మెల్ట్ చేసేస్తారు. ఇది అలా కాదు. ఓకేనా. ఇది ఏంటి అంటే సర్వీసింగ్ కూడా ఈజీ అండి. మనం 4 monthsకి ఒకసారి రావచ్చు, సర్వీసింగ్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఓకేనా. ఏదైనా ఈ ప్రాసెస్కి అయితే మటుకు ఒక 3 to 4 hours అయితే మటుకు టైం స్పెండ్ చేయాల్సిందే. ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే నాకు ఇంత లెంగ్త్ కావాలని చెప్పేసి నేను అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. అండ్ బాలకృష్ణ గారితో ఇప్పుడు వెళ్ళి మనం మాట్లాడి అండ్ అంతా కూడా ప్రాసెస్ మొత్తం మీకు వివరిస్తాను. లేడీస్ ఇది అస్సలు మీరు మొత్తం తెలుసుకోండి. ఎందుకు అంటే చాలా మంది బ్యూటీ కోసం అని చెప్పేసి ఏ కాస్మెటిక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ డ్రేస్లో ట్రెండ్ అయినాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవాల్సిన నెక్స్ట్ కూడా ఉంది. ఆయన చెప్పింది కూడా మీరు క్లియర్గా వినండి. ఓకేనా. మరి వెళ్ళిపోదామా బాలకృష్ణ గారి దగ్గరికి. నా హెయిర్ అయితే బాగుంది కదా. బాలకృష్ణ గారితో ఇప్పుడు మాట్లాడడానికి నేను రెడీగా ఉన్నా. నా డౌట్స్ మీ డౌట్స్గా అడిగేస్తాను నేను అన్నీ కూడా. లిటరలీ నేను ఎంత ఫేస్ చేసి ఈయన దగ్గరికి వచ్చాను అనేది సార్కి తెలుసు. ఎంత నెక్ పెయిన్తో వచ్చానో, ఎంత హెడ్ఏక్తో వచ్చానో. సో చెప్పండి మీరే. బేసిక్ ఏంటంటే మ్యామ్ వాడింది ఒక వీవింగ్ టెక్నిక్ అన్నమాట. ఒక వెఫ్ట్ తో పాటు అండ్ మీ డోనర్ హెయిర్ కి అండ్ మీ ఓన్ హెయిర్ కలిపి ఒక బీడ్స్ వేస్తారు. సో 7 mm or 9 mm బీడ్. అది కంప్లీట్ గా కొంచెం వెయిట్ ఉంటుంది కదా. అన్బేరబుల్. ఇదంతా పెయిన్ అండి. అసలు ఎంత అంటే నేను ఇంకా పిల్లో కూడా కొనుక్కున్నాను లిటరల్లీ అసలు ఫేస్ చేయలేక. అది అది అంటే సేఫ్ అంటారా అది అసలు? బేసిక్ ఏంటంటే మీరు దాన్ని 3 months వాడారు. నాకు ఇంకా అది ఆశ్చర్యం వేస్తుంది. హెయిర్ మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల పెయిన్ కూడా మెయిన్ లాంగ్ హెయిర్ అంటే ఇంట్రెస్ట్ ఉండేనండి. అసలు లాస్ట్ టైమే సార్కి నేను కాల్ చేస్తే సార్ దగ్గర అపాయింట్మెంట్ నాకు దొరకలేదు అప్పుడు. బట్ ఆ టైంలో నాకు నీడ్ అని చెప్పేసి నేను అక్కడ చేయించుకున్నాను. బట్ నిజంగా అనవసరంగా నా టైం వేస్ట్ చేసుకున్నా అని చెప్పేసి అయితే ఫీల్ అవుతున్నా. సార్ ఇంకా దీని గురించి ప్రాసెస్ మీ దగ్గర ఎలాంటి ప్రాసెస్ ఇస్తారు అండ్ నెక్స్ట్ అదంతా కూడా కొంచెం బేసిక్ ఏంటంటే ఆ బీడ్స్ ఎక్స్టెన్షన్, బీడ్స్ ఆర్ రింగ్ ఎక్స్టెన్షన్ అంటారు. నానో అని, మైక్రో అని చాలా రింగ్స్ ఉంటుంది. రకరకాల రింగ్ సైజెస్ ఉంటుంది. ఇవన్నీ 10-15 years ముందు నుంచి వెస్టర్న్ కంట్రీ నుంచి ఇండియాకి ఆర్జిన్ అయింది. అక్కడ ఎవరో ఒకరు చేయించుకొని ఇక్కడికి వచ్చింది. బేసిక్ ఏంటంటే ఎవరు అప్డేట్ అవ్వలేదు ఇండియాలో. టెక్నిక్స్ మారుతున్నాయి. ఇంకా కంఫర్టబుల్ గా క్లయింట్ కి ఇంకా బెటర్ సర్వీస్ ఇచ్చిన టెక్నిక్ చాలా మారాయి. ఎవరో ఒకరు ఇనిషియేట్ తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తే పాత టెక్నిక్ అంత వాడాల్సిన అవసరం లేదు. బీట్స్ కానీ అంత వెఫ్ట్ వెళ్ళి ఓవరాల్ అది టూ మచ్ వెయిట్. అది టూ మచ్ వెయిట్ ప్లస్ దాంతో పాటు ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే మీ క్యాప్సల్ కానీ మీ స్టాండ్ కానీ 360 degree రొటేట్ అవ్వాలి. మీ ఫింగర్ అనేది లోపలికి బాగా వెళ్ళాలి. మీకు వెయిట్ ఉండకూడదు. ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ కి నాన్ హెయిర్ ఎక్స్టెన్షన్ సర్జరీకి డిఫరెంట్ ఉండకూడదు. సో నాన్ సర్జికల్ లో మీకు చేసేటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఇదే కదా. సో ఇవి ఇవ్వలేకపోతే ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది
ఇలాంటివి అనేది రికమెండ్ చేసేది కాదు నేను. బేసిక్గా Okay. మనం కూడా చెయ్యము. ఓకే సో మనం కూడా మార్కెట్లో పాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మల్టిపుల్ ఫ్రాంచైజీ కంపెనీ రన్ చేస్తున్నాం. ఓకే సో దాంతో పాటు ఈ నాన్ సర్జికల్ హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాం. Okay. ఇవన్నీ మేము ఎప్పుడో 4-5 ఇయర్స్ ముందర ఆపేసాం. ఓకే పర్సనల్ ఐ ట్రావెల్డ్ సో మెనీ కంట్రీస్ అండి. ఒక్కొక్క కంట్రీ వెళ్ళి చూసేటప్పుడు ఈ టెక్నిక్ ఇంకా బాగుంటుంది కదా, సో ఇండియాకి తీసుకొస్తే ఇది ఇంకా బాగుంటుంది కదా అని అలా ప్రోడక్ట్ అని ఇంపోర్ట్ చేసుకొని ఆ టెక్నిక్ అనేది ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం మాక్సిమం అంతే మేడం. ఓకే అండ్ ఇప్పుడు నాకు మీరు పెట్టారు కదా, అసలు నాకు ఇప్పుడు పెట్టినట్టు కూడా లేదు. చాలా అసలు అంటే లైక్ నిజంగా మీరు అన్నట్టు అది నేను అంత వెయిట్ నేను భరించాను, అసలు నాకు తెలియట్లేదు కూడా పెట్టినట్టు. ఇది ఏంటి అంటారు అసలు ఒక్కసారి? సో మీకు బేసిక్ ఏంటంటే ఈ రోజు 2 డిఫరెంట్ టెక్నిక్ చేసాం మేడం. Okay. సో 2 డిఫరెంట్ టెక్నిక్ ని ఒకేసారి ఎవరు చెయ్యరు. Okay. మేము ఎందుకు చేసామంటే మీ యొక్క హెయిర్ ఇంపార్టెంట్ నాకు అర్థమైంది. Okay. హెయిర్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్, Okay. హెయిర్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అది నాకు క్లియర్ గా అర్థమైంది. సో 2 టెక్నిక్స్ ఎందుకు చేసామంటే మీకు బ్యాక్ సైడ్ మంచి వాల్యూమ్ ఇవ్వాలని. Okay. మీకు ఇప్పుడు ఇచ్చింది 178 గ్రామ్ హెయిర్ అనమాట, ఓకే 32+ ఇంచెస్ అది. అవును సో ఇంత హెయిర్ ఇచ్చినప్పుడు నానో ఫ్యూషన్ లో కొంచెం క్యాప్సల్ పెద్దగా వస్తుంది. ఓకే సో దాంతో ఎక్కువ వాల్యూమ్ బ్యాక్ సైడ్ కవర్ చేసేసి Hmm. ఇది టెంపరల్ సైడ్ అన్నమాట. Okay. ఈ టెంపరల్ పార్ట్ అంతా మనం ఐజెల్ క్యాప్సల్ చేస్తాం. ఓకే ఐజెల్ క్యాప్సల్ ప్రత్యేక ఏంటంటే ఇది అన్బ్రేకబుల్ అండ్ మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ అనేది నేను ఒక రోజుకి 2 టైమ్ హెడ్ బాత్ చేయాలంటారు. ఓకే నాకు వీక్లీ డిఫరెంట్ కలర్స్ అంటే అవును. మోస్ట్లీ యాక్టర్స్ అండ్ అవును. మీడియా పీపుల్స్ వాళ్ళకి ఇది ఇంపార్టెంట్ హెయిర్ అన్నమాట. స్టైల్స్ అన్ని మారుస్తాయి. సో మీ సైడ్ టెంపరల్ మొత్తం ఐజెల్ క్యాప్సల్ చేస్తాం. అది అవును. ఎలా ఉంటుందంటే ఇట్స్ ఇన్విజిబుల్ అన్నమాట. ఓకే ఒక మస్టర్డ్ సీడ్ అంత సైజ్ మాత్రమే ఉంటుంది. సో Okay. అది కనపరాదు. నేను ఒకసారి అదొకసారి చూపించండి. అది కొద్దిగా. సో ఇవన్నీ ఐజెల్ క్యాప్సల్స్. ఎంత టైనీగా ఉంటుందంటే చిన్న ఒక సీడ్, ఒక మస్టర్డ్ సీడ్ అంత సైజ్ మాత్రమే ఉంటుంది. సో ఇలా ఈ సైడ్ అంతా ఈ క్యాప్సల్ వేయడం వల్ల మేడంకి ఒక టెంపరల్ సైడ్ మొత్తం బాగా అందంగా ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మేము అవును. ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు కదా, అవునవును ఇలా అనుకోవడం ఆడవారికి అందం. అందం అదే అవును. సో అది ఇవ్వాలంటే ఆ టెంపరల్ సైడ్ లో మొత్తం హెయిర్ అనేది మనం ఇవ్వాలి. ఓకే సో అది ఈ టెక్నిక్ లో మాత్రం పాసిబుల్. బీట్స్ లో కానీ రింగ్స్ లో కానీ అదర్ టెక్నిక్ లో చేయాలంటే కష్టం. ఈవెన్ హార్ట్ ఫ్యూషన్ చాలా మంది హైదరాబాద్ లో చేస్తున్నారు కానీ బట్ అది అంత క్వాలిటీ కాదు ఓహో హార్ట్ ఫ్యూషన్. సో ఐజెల్ క్యాప్సల్స్ వల్ల అండ్ ఈవెన్ ఐజెల్ క్యాప్సల్స్ అయినా కానీ నానో ఫ్యూషన్ అది హాట్ టెక్నిక్, కెరటిన్ బోండ్ ఎక్స్టెన్షన్ అంటారు వెస్టర్న్ లో. ఈ టెక్నిక్ వల్ల చాలా కంఫర్టబుల్ గా హెయిర్ వాల్యూమ్ ఇవ్వచ్చు. ఎటువంటి అన్కంఫర్టబుల్ అలా ఫీల్ ఏమవ్వదు, హెడ్ ఎక్ కానీ అలా ఇష్యూ ఏమి ఉండదు. ఓకే సో ఈవెన్ న్యాచురల్ ఒక లిఫ్ట్ ఇవ్వాలన్నా కానీ ఈవెన్ ఇప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ చేయించుకుంటే ఉన్నట్టుగా ఒక 2-3 అవర్స్ లో లాంగ్ హెయిర్ వచ్చేస్తుంది. ఓన్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా మీ ఇంట్లో సార్ కూడా కనుక్కుంటారేమో, అవును మా మిస్సెస్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తక్కువ హెయిర్ లో ఉంది, ఇప్పుడు ఏంది 32 ఇంచెస్ లో వచ్చారు ఏంటి అనేది. కానీ మీరు బయట మాల్కి వెళ్ళినప్పుడు, ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎవరు చూసినా కానీ ఇది న్యాచురల్ గా ఉంటుంది. ఓకే మీ ఓన్ హెయిర్ గ్రోత్ అయినట్టు మాత్రమే కనిపిస్తుంది కానీ ఇది ఒక ఎక్స్టెన్షన్, ఓకే ఇది ఒక ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసినటువంటి హ్యూమన్ హెయిర్ ఎక్స్టెన్షన్ మాత్రం ఎవరు కనుక్కోలేరు. సో ఒక హెయిర్ ఎక్స్టెన్షన్ కి హెయిర్ ఎంత ఇంపార్టెంటో, హెయిర్ గురించి మనం మాట్లాడాలంటే వి యూస్ సింగిల్ డోనర్ హెయిర్ మేడం. సింగిల్ డోనర్ హెయిర్ లో ఒక డబుల్ రౌండ్ క్వాలిటీ ఇచ్చేదానికి ట్రై చేసాం. సో షార్ట్ హెయిర్స్ అని కంప్లీట్ గా రిమూవ్ చేసి హెల్తీ డోనర్ తీసుకొని సేమ్ టెక్స్చర్ అనేది ఇండియన్ కల్స్ లో మేము ఎవరికి రెఫర్ చేయం, సజెషన్ ఇస్తాం. మీకు కావాల్సిన టెక్స్చర్, మీకు ఏ టెక్స్చర్ అయితే చూస్ వేస్తుందో, మీకు సెట్ అవుతుందో ఆ టెక్స్చర్ మీరే చూస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ మల్టిపుల్ టెక్స్చర్, కర్లీ, వేవీ, స్ట్రైటీ, అన్ని రకాల టెక్స్చర్ ఉంటుంది. సో ఆ టెక్స్చర్స్ అని మీరు చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది ఇది నా హెయిరే కదా, నా టెక్స్చరే కదా అని. అలాంటి టెక్స్చర్ మీరే చూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ టెక్నిక్, సో వి యూజ్ ఐజెల్ ఇన్విజిబుల్ ఐజెల్ ఎక్స్టెన్షన్. సో వరల్డ్ ఫేమస్ కరెంట్లీ మార్కెట్లో, వెస్టర్న్ మార్కెట్లో, యూరోపియన్ మార్కెట్లో నడిచేటువంటి ఐజెల్ క్యాప్సల్స్ వీ డూ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్. అండ్ హార్ట్ ఫ్యూషన్ అండ్ కెరటిన్ ఎక్స్టెన్షన్, మంచి వాల్యూమ్ ఇవ్వాలంటే, ఎక్కువ హెయిర్ని మనం వాల్యూమ్ ఇవ్వాలంటే ఈ టెక్నిక్లో ఇచ్చేయచ్చు. అండ్ థర్డ్ వన్ ఇన్విజిబుల్ టేప్ ఇన్ ఎక్స్టెన్షన్, సో ప్లేట్లెట్స్ అంటారు దాన్ని మామూలుగా. వీ హ్యావ్ ఆ టెక్నిక్ కూడా 1 by 1 చూస్తారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ మణికొండ బ్రాంచ్ ఓపెనింగ్ కోసం as soon as possible. సో ఒక లగ్జరీ ఉమెన్ ఎక్స్క్లూజివ్ సలూన్ అనేది రెడీ అవుతుంది. సో ఆగస్ట్ 1st వీక్ ఆన్వర్స్ నుంచి అది అందుబాటు. టెక్నిక్ క్లయింట్స్కి ఎంత కంఫర్టబుల్గా ఉంది అవన్నీ మీరు లైవ్లో చూడొచ్చు. అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్ క్లయింట్స్కి ఎవరికి డైరెక్ట్గా హెయిర్ ఎక్స్టెన్షన్ చేయము. విల్ గివ్ యూ కాంప్లిమెంటరీ క్యాప్సల్. కన్సల్టెంట్స్కి వచ్చేటప్పుడు మీకు హెయిర్ చూపిస్తాం, ప్లస్ దాంతోపాటు టెక్నిక్ ఎలా నడుస్తుంది, ఎలా చేస్తున్నాం లైవ్లో చూపిస్తాం. మీకు ఇంకా రియల్ టైం ఫీల్ ఎక్స్పీరియన్స్ కోసం శాంపుల్గా హెయిర్ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తాం, 1 or 2 క్యాప్సల్. ఇంటికి వెళ్ళి ఆ క్యాప్సల్ ఎలా వర్కౌట్ అవుతుంది, మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంది, ఆ హెయిర్ అనేది మీ న్యాచురల్ హెయిర్తో జెల్ అవుతుందా లేదా,
ఇలాంటిది కూడా చూసుకొని కూడా మీరు తర్వాత ఒక 10 days తర్వాత కూడా వచ్చి కూడా హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో మేడం ఈ 3 months నుంచి మేడం మన వీడియో చూస్తున్నారు. నేను ఎప్పుడు స్టార్టింగ్ లోనే మేడం చేద్దాం అనుకున్నా, ఆ రోజు కుదరలేదు, బట్ ఈ రోజు కుదిరింది. హోప్ నేను మేడం సాటిస్ఫైడ్ అయ్యారు చాలా అనుకుంటా. సాటిస్ఫైడ్. నా ఫేస్ తెలుస్తుంది కదా ఎంత గ్లో వచ్చింది అని. నిజంగా చాలా నాకు ఒక బర్డెన్ తీసి పక్కన పెట్టినట్టుంది ఇప్పుడు. లిటరల్ నేను చెప్పలేను మాటల్లో, అంత పెయిన్. అండ్ నెక్స్ట్ అదేంటంటే జిప్ లాగా పైకి వచ్చేసేది ఈ పక్కన సైడ్ కి. అసలు అంత తేడాగా ఉండేది. ఎవరికైనా చెప్దాం అంటే మా ఇంట్లో వాళ్ళే ఫస్ట్ నన్ను తిడతారని చెప్పేసి ఎవరికి చెప్పేదాన్ని కాదు. మీ దగ్గర ఓపెన్ అయ్యాను నిన్న అన్ని Okay. కూడా, పెయిన్ కానీ అన్ని మీ దగ్గరే చెప్పాను. నేను హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకున్న ప్రతి ఒక్క ఉమెన్స్ కి కానీ ఆడవారికి అందరికీ చెప్తున్నాను, హెయిర్ ఎక్స్టెన్షన్ చేసుకున్నాక మీకు కంఫర్టబుల్గా లేకపోతే మీకు ఎవరైతే హెయిర్ ఎక్స్టెన్షన్ చేస్తారో దయచేసి అడగండి, మెయింటెనెన్స్ అడగండి. ఈ టెక్నిక్లో ఎందుకు ఇంత కాన్స్ ఉన్నాయి, దీనివల్ల ఎందుకు ఇంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది, మీరు ఓపెన్గా అడగండి. సో లిటర్లీ నేను చూస్తున్న ఆల్మోస్ట్ గత 3 నెలల నుంచి ప్రతిరోజు ఆఫీస్ నుండి అంతా కంప్లైంట్ క్లయింట్స్. నాకు న్యూ క్లయింట్స్ రావడం కన్నా కంప్లైంట్స్ క్లయింట్స్ ఎక్కువ మెయిన్ వస్తున్నారు. వాళ్ళే వస్తున్నారు నాలాంటి వాళ్ళే. నిన్న చెరి సతాక్షి గారు, ఈరోజు నేను. ఇలా అందరం ఇదే కంప్లైంట్ అనమాట. నానోపిన్స్ తో ద్వారా ఎంత ఫేస్ చేసామని చెప్పేసి. అప్డేటెడ్ టెక్నిక్ ని మనం తెలుసుకుందాం. సో మనం ఇన్స్టాగ్రామ్ వీడియో, యూట్యూబ్ లో ఫాలో చేస్తే ప్రతి ఒక్క వీడియోలో ఓపెన్ గానే మనం రాస్తున్నాం, ఓపెన్ గానే టెక్నిక్ చూపిస్తున్నాం, ఏ టెక్నిక్ చేస్తున్నాం, ఏ ప్రోడక్ట్ వాడుతున్నాం, దీనివల్ల ఉండే బెనిఫిట్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి క్లియర్ గా రాస్తున్నాం. సో అడగండి ఓపెన్ గా. 30, 40, 50,000 రూపీస్ స్పెండ్ చేసే టెక్నిక్ మార్కెట్ లో అంత వర్త్ కాదని నాకు అనిపిస్తుంది. బికాస్ ఎందుకంటే మీరే డబ్బులు ఇన్వెస్ట్ చేసి మీరే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. సో చూస్ యువర్ బెస్ట్ టెక్నిక్ ఇన్ ద మార్కెట్ అండ్ ఎంజాయ్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి. మ్యామ్, థ్యాంక్స్ ఫర్ చూసింగ్. నిజంగా నేనైతే ఫుల్ హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు, బర్డన్ అంతా దించేసుకొని. సో నేనైతే బాలకృష్ణ గారికి ఎప్పటికీ నేను థ్యాంక్ఫుల్గానే ఉంటాను. నెక్స్ట్ మణికొండ బ్రాంచ్ గురించి వెయిట్ చేస్తూ ఉందాము. ఈలోపు ఎవరైనా రావాలి అని అనుకుంటే సార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఇండియన్ కర్ల్స్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది. ఒక్కసారి మీరు వెళ్ళి చూస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మరి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వైజాగ్లో మాలతక్క.